మణిహారం చుట్టూ మహాగ్రేటర్ మెగా గ్రేటర్ హైదరాబాద్గా అవతరించనున్న జీహెచ్ఎంసీ రంగారెడ్డి మేడ్చల్ పరిధిలోని కార్పొరేషన్లు మున్సిపాలిటీలు కలిపే ప్రతిపాదనలను రేవంత్ సర్కార్ సిద్ధం చేస్తుంది. ఇప్పటికే అధికారులు తుది నివేదికలు సిద్ధం చేసినట్లు సమాచారం. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా సిటీ విస్తరణతో రియాలిటీ, పర్యాటక పరంగా వచ్చే ఆదాయంపై దృష్టి పెట్టనుంది. ప్రస్తుతం ఉన్న 5 మాస్టర్ ప్లాన్లు విలీనం చేసి ఒకే మెగా ప్లాన్ రూపకల్పన చేస్తుంది. హైదరాబాద్ సిటీ విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి స్పెషల్ ఫోకస్ పెట్టారు. దేశంలోని నెంబర్ 1 నగరంగా వెలుగొందేలా డిజైన్ రూపొందించనున్నారు. ఈ మేరకు శివారు మున్సిపాలిటీలన్నీ జీహెచ్ఎంసీలో విలీనం కానున్నాయి. మొత్తం 7 కార్పొరేషన్లు, 21 మున్సిపాలిటీలు బల్దియాలో కలవనున్నాయి. ఇందుకోసం రేవంత్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అధికార బృందం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది. భాగ్యనగరానికి మణిహారమైన ఔటర్ రింగ్ రోడ్ వరకు జీహెచ్ఎంసీని విస్తరించేందుకు రేవంత్ సర్కార్ వడివడిగా అడుగులు వేస్తుంది. అందులో భాగంగా రంగారెడ్డి, మేడ్చల్ జిల్లా పరిధిలోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలను అన్నీ కలిపి మెగా గ్రేటర్ కార్పొరేషన్ ఏర్పాటు చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. దీనిపై తుది నివేదికలు సైతం సిద్ధమైనట్లు సమాచారం. మెగా గ్రేటర్ ప్లాన్పై ప్రతిపాదనలు ఇప్పటికే ప్రచారంలో ఉన్నాయి. సర్కిళ్లు, డివిజన్లు అన్నిటిపైన చర్చ జరుగుతుంది. హైదరాబాద్ మహానగరం ఇప్పటికే ఎంతో డెవలప్ కాగా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి విస్తరణ ముద్ర వేసేందుకు మరింత కాలం ఈ నగరం వెలుగులతో విరజిల్లేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. రాష్ట్ర నలుమూలల నుంచి ఉపాధి కోసం ఎంతో మంది ప్రజలు ఇక్కడికి వస్తూ ఉంటారు. ఎంతో మందికి హైదరాబాద్ మహానగరం ఆశ్రయం ఇస్తూనే ఉంది. ఈ క్రమంలో ఇకపై గ్రేటర్ హైదరాబాద్ నగరం మెగా గ్రేటర్ హైదరాబాద్గా విస్తరించనుంది. ఆ దిశగా రేవంత్ సర్కార్ సమగ్ర ప్రణాళికలతో ముందుకు వెళుతుంది. రాబోయే 30 ఏళ్ల అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దుతున్నారు. ఇప్పటికే జీహెచ్ఎంసీ మాస్టర్ ప్లాన్, హెచ్ఎండిఏ మరో మాస్టర్ ప్లాన్, సైబరాబాద్ డెవలప్మెంట్ అథారిటీ, హైదరాబాద్ ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ వంటి ప్రణాళికలు ఇప్పటిదాకా అమలవుతున్నాయి. ఇప్పుడు వీటన్నిటి స్థానంలో సమగ్ర ప్రణాళిక తీసుకువచ్చేందుకు కాంగ్రెస్ సర్కార్ అడుగులు వేస్తుంది. ఒకసారి మాస్టర్ ప్లాన్ కనుక ఫైనల్ అయితే అందుకనుగుణంగా మౌలిక సదుపాయాల కల్పన జరుగుతుంది. దీంతో పర్యాటక రంగానికి, రియాలిటీ రంగానికి అది ఆదాయ వనరుగా మారుతుంది. రాబోయే 30 నుండి 40 సంవత్సరాల అవసరాలు తీర్చడంతో పాటు దేశ విదేశ నగరాలను మించి మహానగరాలకు ధీటుగా హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేయాలని రేవంత్ సర్కార్ భావిస్తోంది. ఇప్పటికే దీనికోసం అన్ని విభాగాలను సమాయత్తం చేసింది. మరోవైపు 2050 మాస్టర్ ప్లాన్ కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఇండస్ట్రీ వర్గాలు హర్షిస్తున్నాయి. పరిశ్రమలకు, ఫార్మాసిటీకి, ఐటీ పరిశ్రమలకు, గ్రీన్ జోన్కు, రెసిడెన్షియల్ కమర్షియల్ నిర్మాణాలకు ప్రభుత్వం ప్రత్యేక జోన్లు ఏర్పాటు చేసే అవకాశం ఉంది. దీంతో ఆయా ప్రాంతాల్లో రియాలిటీ మార్కెట్ మరింత పెరిగే అవకాశం ఉంది. వృద్ధికి ఆస్కారం ఉన్న ప్రాంతాల్లో రియాలిటీ మార్కెట్ పెరగడంతో పాటు కొనుగోలుదారుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మౌలిక సదుపాయాలు కూడా పెరిగే ఛాన్స్ ఉందని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక సిటీకి సమగ్ర ప్లాన్ అమల్లోకి వస్తే రింగ్ రోడ్ నుంచి సిటీకి, రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ వరకు ప్రత్యేక కనెక్టివిటీ పెరుగుతుంది. మెట్రో రైలు కనెక్ట్ విషయంలో కూడా క్లారిటీ రావడమే కాకుండా ప్రాజెక్టు అడుగులు పడతాయి. వీటితో పాటు తాగు, విద్యుత్ వంటి మౌలిక విషయాల్లో ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ ప్రకారం డెవలప్ చేయాల్సి ఉంటుంది. ఇక జీహెచ్ఎంసీ విషయానికి వస్తే 2007లో 12 మున్సిపాలిటీలు, 8 గ్రామ పంచాయతీలను కలిపి జీహెచ్ఎంసీని ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో సుమారు 1 కోటి జనాభా ఉన్న కారణంగా 150 డివిజన్లు ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు హైదరాబాద్ మహానగరం అభివృద్ధి చెందుతున్నా కానీ హైదరాబాద్ చుట్టూ ఉన్న 21 పురపాలక సంఘాల్లో మాత్రం ఎలాంటి అభివృద్ధి లేకపోవడంతో ఇప్పుడు వాటిని కూడా డెవలప్ చేసి మెగా గ్రేటర్ హైదరాబాద్గా రూపుదిద్దాలని ఒక మాస్టర్ ప్లాన్తో అధికారులు ముందుకు వెళుతున్నారు. ప్రస్తుతం బల్దియా పరిధిలో 150 డివిజన్లున్నాయి. దాదాపు 74 లక్షల మంది ఓటర్లున్నారు.
జనాభా 1 కోటి వరకు ఉంది. కార్పొరేషన్లు, మున్సిపాలిటీలను బల్దియాలో విలీనం చేస్తే జనాభా మరో 60 లక్షల వరకు పెరుగుతుంది. అదనంగా మరో 50 నుంచి 60 డివిజన్ల వరకు పెరుగుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. అప్పుడు 210 వరకు డివిజన్ల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. మెగా గ్రేటర్కు పెద్దగా ఉంటుందని భావించిన సీఎం రేవంత్ రెడ్డి దీన్ని 2 విభాగాలుగా చేయమని అధికారులను ఆదేశించారు. దీనిపై ప్రస్తుతం ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇక హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న 7 కార్పొరేషన్లు, 21 మున్సిపాలిటీలు మాత్రం అభివృద్ధికి నోచుకోలేదు. ఈ నేపథ్యంలోనే గ్రేటర్పై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారనే చర్చ జరుగుతుంది. రాజధాని పరిధిలో ప్రస్తుతం 5 మాస్టర్ ప్లాన్లు ఉండడంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ 5ంటిని విలీనం చేసి వచ్చే 30 ఏళ్లు అమల్లో ఉండే విధంగా ఒకే మాస్టర్ ప్లాన్ను రూపొందించాలని సీఎం ఆదేశించారు. దీనికి అనుగుణంగానే అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇదే సమయంలో గ్రేటర్ను కూడా విస్తరించాలని సీఎం భావించారు. ఓఆర్ఆర్ పరిధిలో ఉన్న సంస్థలన్నిటికీ కలిపి మెగా గ్రేటర్ను ఏర్పాటు చేయాలన్న నిర్ణయానికి వచ్చారు. దీనిపై ప్రణాళికలు రూపొందించాలని సీఎం ఆదేశించడంతో అధికారులు ప్రస్తుతం ఆ పనిలో ఉన్నారు. ఆగస్టు 15 కల్లా తుది రూపు సంతరించుకునే అవకాశాలున్నాయి.